రాష్ట్రాభివృద్ధిలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చేస్తున్న కృషి కారణంగా ఎన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటున్న యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బుధవారం తణుకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. సుమారు 20 వాహనాల్లో బయలుదేరిన ర్యాలీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన ఆర్మిల్లి రాధాకృష్ణ సైతం బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నారా లోకేష్ తీసుకువచ్చిన సంస్కరణలు ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పనకు అవకాశం ఏర్పడిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నారా లోకేష్ ను ఎన్నో ఇబ్బందులకు వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నారా లోకేష్ గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా రెండూ కూడా సమన్వయం చేస్తూ అన్ని రకాలుగాను కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని కాపాడుకుంటూ కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేస్తూ అటుపక్క ప్రభుత్వంలో అనేక పెట్టుబడులు సాధించే విధంగా విద్యాశాఖ మంత్రిగా అనేక రిఫార్మ్స్ తీసుకువస్తూ ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు రావటం కానీ ఇతర పెట్టుబడులు సాధించడంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారి రాజకీయ ప్రయాణం చూస్తే 2013 నుంచి 2026 వరకు ఈరోజు ఆయన ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమాన్ని చూసి తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో 29,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసినటువంటి ఘనత ఆ రోజు లోకేష్ గారికి దక్కుతుంది. అయితే మనందరం కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారిని ఏ విధంగా అవమానాలకు గురి చేశారో, అవహేళన చేశారో సోషల్ మీడియా సాక్షిగా ఆ రోజు లోకేష్ గారు టార్గెట్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కపట రాజకీయాలు, వింత రాజకీయాల్లో లోకేష్ గారు ఎన్నో అవమానాలకు గురై ఆ రోజు తట్టుకునే అవన్నీ కూడా నిలబడినటువంటి వ్యక్తి లోకేష్ గారు. అయితే దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచక పరిపాలన పట్ల లోకేష్ గారు ఎలుగెత్తినటువంటి యువగలం పాదయాత్ర దాదాపు 33,212 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలను కలిసి ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎలుగెత్తి చాటే విధంగా, వాటిని అన్ని విధాలుగాను ఖండించే విధంగా అందరికీ అండగా నేనున్నానని యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఆ రోజు ఎంతోమంది యువతని ప్రభావితం చేశారు. ఎంతోమంది యువతకి భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా ఈరోజు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా అనేక కేసులు పెట్టినటువంటి పరిస్థితి, అటు లోకేష్ గారి మీద అటు నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలని తట్టుకొని నిలబడి ఈరోజు ఒక నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారి ప్రస్థానం ఈరోజు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమని సందర్భంగా తెలియజేస్తున్నారు. 22 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడంలో లోకేష్ గారి పాత్ర, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశానికి అనుగుణంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రఖ్యాత కంపెనీలను ఈరోజు రాష్ట్రం రావడానికి లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి.
ఈరోజు మనందరం కూడా చూసాం, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో 1,35,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు పెట్టిందంటే దాని వెనుక లోకేష్ గారి కృషిని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను తట్టుకుని ఒక నాయకుడిగా ఈరోజు భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోకేష్ గారు ప్రస్థానం మనందరికీ కూడా స్ఫూర్తి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని లోకేష్ గారి నాయకత్వంలో మరింత బలోపేతం చేసే విధంగా రోజు 44 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి తెలుగుదేశం పార్టీని మరొక 50 సంవత్సరాలు నడిపించగలిగేటటువంటి సత్తా లోకేష్ గారికి ఉన్నటువంటి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నటువంటి శ్రమని, పార్టీని పటిష్టం చేస్తున్నటువంటి ఆయన కృషిని గుర్తించి ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఈరోజు చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 13 సంవత్సరాలుగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గం నుంచి ఉండటం, అలాగే ఈరోజు మనం ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ పటిష్టానికి కృషి చేస్తూ అటు ప్రజల పక్షాన్ని నిలబడిని వీటన్నిటికీ గుర్తింపుగా నన్ను జోనల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ జోనల్ కోఆర్డినేటర్ రావటం కూడా ఈరోజు ఇది నా వెనుక ఉన్నటువంటి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తణుకు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించినటువంటి సహకారం ద్వారా ఈరోజు ఈ బాధ్యతల్ని నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా శిరస వహిస్తూ పార్టీ పటిష్టానికి, అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఈరోజు కృషి చేస్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం చూసామంటే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో కూడా ఈరోజు సాధారణ కార్యకర్తని కూడా ఈరోజు స్థానం కల్పించినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షురాలకి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటటువంటి గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసి కృషి చేయాలని ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఆర్మిల్ రాధాకృష్ణ నాయకత్వం, ఆర్మిల్ రాధాకృష్ణ నాయకత్వం, ఆర్మిల్ రాధాకృష్ణ నాయకత్వం.